Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో మనం ఆల్రెడీ పలు నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేసాము. ఈ వీడియోలో వచ్చేసరికి మనం పోలవరం నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఏలూరు జిల్లా కిందకి వస్తూ ఉంది. పార్లమెంట్ పరిధి కూడా ఏలూరు పార్లమెంట్ పరిధి. ఇది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ప్లస్ పోలవరం ప్రాజెక్టు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే ఎస్టీ జనాభా అంటే గిరిజనులు దాదాపు 85,000 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాపు సామాజిక వర్గం కూడా అత్యధికంగా దాదాపు 40,000 మంది ఉన్నారు. అదర్ బీసీస్ అందరూ 55,000 మంది ఉన్నారు. బీసీలలో యాదవులు, గౌడ్లు, రజకులు వీళ్ళందరూ బీసీ సామాజిక వర్గంలో అత్యధికంగా ఉన్నారని చెప్పొచ్చు. ఎస్సీ సామాజిక వర్గం వచ్చేసి 15,000, ముస్లింలు దాదాపు 15,000 ఉన్నారు. ఇంకా అదర్ క్యాస్ట్ వచ్చేసి 30 నుంచి 40,000 ఉన్నారు. మొత్తం పాపులేషన్ వచ్చేసి ఓటింగ్ జనాభా 2,50,000 నుంచి 2,60,000 వరకు ఈ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పొచ్చు. ఎస్టీలే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా గెలుపోటములు శాసిస్తూ ఉంటారు. కాపు సామాజిక వర్గం కూడా రాజకీయ పెత్తనం ఎక్కువే అని చెప్పొచ్చు. ఇంకా బీసీ సామాజిక వర్గాల్లో గౌడ్లు, కాపులు గౌడ్లు, యాదవులు, ఇలా రజకులు ఇట్లా చాలా మంది ఉన్నారు. నాయి బ్రాహ్మణులు. అదర్ క్యాస్ట్ లో వచ్చేసి బ్రాహ్మణులు కానీ లేకుంటే క్షత్రియులు కానీ రెడ్లు కానీ అందరూ కొద్దిగా 5,6 వేలు అటు ఇటుగా ఉన్నారని చెప్పొచ్చు. సో ఇది ఈ కులాల వారి జనాభా ఈ నియోజకవర్గం గాను. ఇక్కడ గత 5 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో తెల్లం బాలరాజు గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి దాదాపు 19,000 మెజారిటీ 15.5% మార్జిన్తో గెలవడం జరిగింది. 2009లో త్రిముఖ పోరు జరిగింది. ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన క్యాండిడేట్ కూడా దాదాపు 25,000 ఓట్లు రావడం జరిగింది. అప్పుడు కూడా 5,700 ఓట్ల మెజారిటీతో 3-4% మార్జిన్తో గెలవడం జరిగింది. 2012లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందో అప్పుడు తెల్లం బాలరాజు గారు కాంగ్రెస్ పార్టీని వదిలేసి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి దాదాపు 36,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2014లో కూడా ముడియం శ్రీనివాసరావు టీడీపీ పార్టీ తరపున దాదాపు 15,720 ఓట్ల మెజారిటీతో 10% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో తిరిగి తెల్లం బాలరాజు గారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 42,000 ఓట్లు 20% మార్జిన్తో గెలవడం జరిగింది. సో మనం గత 20 సంవత్సరాల్లో చూసుకుంటే ఒక టర్మ్ మాత్రమే టీడీపీ పార్టీ గెలవడం జరిగింది. మిగతా సార్లన్నీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీనే, అది ఒకటే క్యాండిడేటే గెలవడం జరుగుతూ వస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం దాదాపు 10 నుంచి 15,000 ఓట్లు జనసేనకు క్రియాశీలకంగా ఉన్నాయని చెప్పొచ్చు. తెలుగుదేశం ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా లాస్ అవుతా ఉన్నది ఏంటంటే గత 5 ఎన్నికలలో 5గురు డిఫరెంట్ క్యాండిడేట్స్ పోటీ చేయడం కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశానికి ఒక సంస్థాగతంగా బలమైన లీడర్ ఆవిర్భవించలేకపోయాడని చెప్పొచ్చు. సో అది టీడీపీకి మెయిన్ నెగిటివ్ గా ఉందని చెప్పొచ్చు. ఈ పొత్తులో భాగంగా ఈసారి ఈ నియోజకవర్గాన్ని జనసేనకి ఇవ్వడం జరిగింది. రాజకీయం ఎలా ఉంటుందో చూద్దాము. సో గత ఎన్నికలలో బట్టి ఓట్లు చూస్తే ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే వైఎస్ఆర్సీపీకి దాదాపు 1,10,500 ఓట్లు పోలవడం జరిగింది. జనసేన, టీడీపీ, బీజేపీకి కలిపి 82,950 ఓట్లు అంటే 83,000 వేసుకోవచ్చు. టీడీపీకి 68,500, జనసేనకి 13,300, బీజేపీకి కేవలం 1,100 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ముగ్గురు కలిపిన 83,000. ఆ డిఫరెన్స్ కూడా వైఎస్ఆర్సీపీకి 28,000 ఓట్లు అధికంగానే ఉన్నాయని చెప్పొచ్చు గత ఎన్నికల రిజల్ట్ ని బట్టి. ముఖ్యంగా ఎస్టీ నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీలు కంచుకోటలు అని చెప్పొచ్చు. గత ఎన్నికలలో దాదాపు అన్ని ఎస్టీ నియోజకవర్గాలు, ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ గెలవడం వల్ల ఈ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళింది. అప్పుడు గతసారి జగన్ గారి వేవ్ ఫుల్ గా ఉండటము ప్లస్ పోలవరం ముంపు గ్రామాలకి టీడీపీ వాళ్ళు తీవ్ర అన్యాయం చేశారనడము వన్ సైడ్ ఓట్లు పడ్డాయని చెప్పొచ్చు. ఈయన మేడియం శ్రీనివాసరావు, ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. 2019లో ఈయనని క్యాండిడేట్ తీసేసి కొత్త క్యాండిడేట్ పెట్టాడు. ఆయన ఘోరంగా ఓడిపోయారని చెప్పొచ్చు. టీడీపీ ఇక్కడ ఏమవుతా ఉందంటే 2004లో ఒక క్యాండిడేట్ ఓడిపోయారు, 2009లో ఇంకో క్యాండిడేట్ ఓడిపోయారు, 2012లో ఇంకో క్యాండిడేట్ ఓడిపోయారు, 14లో ఇంకో క్యాండిడేట్ ఓడిపోయారు, 19లో ఇంకో క్యాండిడేట్ ఓడిపోయారు. సో ఒక క్యాండిడేట్ ని అలాగనే అట్లీస్ట్ 2-3 ఎలక్షన్ల వరకు వాళ్ళని ఫైట్ చేసుకొని ఇవ్వగలిగితే వాళ్ళు నియోజకవర్గంలో కొద్దిగా బలమైన లీడర్ గా ఎదగలుగుతారు. ఇట్లా ప్రతి ఎలక్షన్ కి క్యాండిడేట్ ని మారుస్తూ వస్తూ ఉండటము టీడీపీకి కొద్దిగా నెగిటివ్ అవుతా ఉందని చెప్పొచ్చు.
నెక్స్ట్ ఈయన చూస్తే తెల్లం బాలరాజు గారు. ఈయన చాలా సార్లు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా వస్తా ఉన్నాడు. 2004 నుంచి 12 వరకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున, 2012 నుంచి 14 వరకు వైఎస్ఆర్‌సీపీ తరపున, 19 నుంచి ఇప్పుడు కరెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఈయన 2024లో కూడా ఈయననే క్యాండిడేట్ అవుతా ఉన్నాడు. సో, క్యాండిడేట్‌ల పరంగా చూస్తే 2024లో క్యాండిడేట్స్ తెల్లం బాలరాజు వైఎస్ఆర్‌సీపీ తరపున, చిర్రి బాలరాజు జనసేన పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా జనసేన ఈ నియోజకవర్గంలో చిర్రి బాలరాజు గారే 2019లో పోటీ చేసి కేవలం 13,000 ఓట్లు రావడం జరిగింది. తిరిగి ఆయనకే టికెట్ ఇవ్వడం ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన దాదాపు 20 సీట్లు తీసుకుంటే అన్ని సీట్లలో టీడీపీ నుంచి వచ్చినోళ్ళకో, లేకుంటే వైఎస్ఆర్‌సీపీ నుంచి వచ్చినోళ్ళకో ఎక్కువగా సీట్ ఇస్తా వస్తోంది. కానీ ఈ నియోజకవర్గంలో టీడీపీ సైడ్ నుంచి కూడా ఒక బలమైన క్యాండిడేట్ లేకపోవడం, వైఎస్ఆర్‌సీపీలో తెల్లం బాలరాజు గారు ఆల్రెడీ 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం. కాబట్టి వైఎస్ఆర్‌సీపీ నుంచి గాని, లేకుంటే టీడీపీ నుంచి వచ్చే వాళ్ళు క్యాండిడేట్స్ లేకపోవడం వల్లనే చిర్రి బాలరాజు గారికి ఇచ్చారని చెప్పొచ్చు. ఇంకొకటి ఈ నియోజకవర్గంలో ఎస్టీ జనాభా ఎక్కువగా ఉండటము, అవన్నీ సంక్షేమ పథకాలు కూడా ప్లస్ మొత్తం రూరల్ పాపులేషన్ కావడము, ఇది వైఎస్ఆర్‌సీపీకి ఫెచ్చింగ్ అవుతా ఉంది. అయితే వైఎస్ఆర్‌సీపీకి కూడా కొంచెం నెగెటివ్ అయ్యే అంశం ఏంటంటే, ముంపు గ్రామాలు వైఎస్ఆర్‌సీపీ కూడా సరిగా పట్టించుకోలేదు అనే ఒక అపవాదు ఉంది. టీడీపీ వాళ్ళు కూడా అది ఫుల్‌గా పట్టించుకోలేదని లాస్ట్ ఎలక్షన్స్‌లో వన్ సైడ్ ఏశారు. ఈసారి కొద్దిగా అది స్ప్లిట్ అయ్యే అవకాశాలున్నాయి. జనసేన, టీడీపీ ఓట్లు ఎంతవరకు ర్యాలీ అవుతాయి అనే దానిపైనే జనసేన విజయం ఆధారపడి ఉంది అని నేను ఫీల్ అవుతా ఉన్నాను. సో, ఎలా చూసుకున్నా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీ గెలవడానికే ముఖ్య అవకాశాలున్నాయని నేనైతే ఫీల్ అవుతా ఉన్నాను. దానికి ముఖ్య కారణం ఎక్కువ గిరిజన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడం. దాదాపు 70-80% వాళ్ళందరూ వైఎస్ఆర్‌సీపీ ఎనకాలనే ర్యాలీ అవుతా ఉండడము. ప్లస్ వైఎస్ఆర్‌సీపీ సంస్థాగతంగా ర్యాలీ అయ్యే సామాజిక వర్గాలన్నీ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం. అంటే 80,000 దాకా ఎస్టీలు, ఒక 15-20,000 దాకా ఎస్సీలు, ఒక 15-20,000 దాకా ముస్లింలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాపు సామాజిక వర్గంలో కూడా ఎక్కువగా సెకండ్ లెవెల్ లీడర్లందరూ వైఎస్ఆర్‌సీపీ పార్టీలోనే ఉండటము. ఈ నియోజకవర్గాన్ని ఒక రకంగా వైఎస్ఆర్‌సీపీకి కంచుకోట చేశాయని చెప్పొచ్చు. ఈ సీట్‌లో టీడీపీ పోటీ చేసినా ఓడిపోయే సీట్ అయ్యేది. కొద్దిగా గట్టిగా పోటీ ఇచ్చేవాళ్ళు. ఇంక జనసేన పోటీ చేస్తా ఉంది కాబట్టి ఈ నియోజకవర్గం ఈజీగా వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుంది అని నేను ప్రిడిక్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ గనక మీరు ఈ ప్రిడిక్షన్‌తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే జనసేన ఏ నియోజకవర్గాల్లో గెలవచ్చు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.